కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మొవ్వ మండలం కారకంపాడులో నూతనంగా నిర్మించిన శ్రీ 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 బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సభ్యులతో కలిసి రాజశ్యామల యాగం మహాచండీ యాగంలో పాల్గొన్నారు. యాగ క్రతుపులను ఆగమిక బ్రహ్మశ్రీ నభలూరి సాయిబాబా దీక్షితులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం భవిష్యత్తులో ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకుంటుందని, మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. శివలింగ భేదాలు చెప్పబడ్డాయి. అందులో నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథ దేవాలయంలో ఉదయం అనగా 1వ తేదీ రేపు 10 గంటల 17 నిమిషములకు ప్రతిష్టా సుముహూర్తం, తదుపరి మహాకుంభాభిషేకం అనేటటువంటి కార్యక్రమాలను శివానుగ్రహం చేత సుముహూర్తం నిర్ణయం చక్కగా భక్తాదులందరి యొక్క తోడ్పాటుతో గ్రామస్తులందరూ కూడా కలిసిరాగా మరి పార్టీని నడిపిస్తూ అనేక విధాలుగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి కావలసినటువంటి శక్తియుక్తులను ఆయన పొందాలని మన మంత్రివర్యులైనటువంటి పార్థసారథి గారు, శ్రీమాన్ పార్థసారథి గారు, ఈ ఫలితంగా మన లోకేష్ గారు మంత్రివర్యులు, ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో ఎన్నో ముఖ్యమైనటువంటి స్థానంలో ఆయన ఉండాలని కారకంపాడు గ్రామంలో గ్రామస్తులందరూ కోరిక మేరకు మేమందరం కలిసి బాల త్రిపుర సుందరి సమేత శ్రీముఖలింగేశ్వర సరి గత 4 రోజుల నుంచి కూడా ఈ క్రతువులు ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం చేయాలో కొన్ని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి, అవన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఈశ్వర దయతో శక్తియుక్తులు ఇంకా బలం చేకూరాలని చెప్పేసి మా కోరుకుంటున్నాం.